పర్యావరణాన్ని కాపాడుకోవడమే ప్రస్తుత ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యదర్శి ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి జోహార్ ఖాన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఆయన ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోహర్ ఖాన్ మాట్లాడుతూ పర్యావరణం పెద్ద ఎత్తున కాలుష్య బారిన పడుతున్న పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అన్ని రకాలైన కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడుకునే కార్యక్రమాలకు అందరూ మద్దతునిస్తూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. తమ పాఠశాలలో పర్యావరణానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను దశాబ్దాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఐబీపీ మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీం ఖాన్, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొన్ని మొక్కలు నాటడానికి కార్యక్రమం చేశాం. సిబిఎస్ఈ గైడ్లైన్స్ ప్రకారం స్టూడెంట్స్కి మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ కూడా ఎన్ఈపి 2020లో ఒక భాగంగా తయారైనందున మా పిల్లలందరినీ కూడా కనీసం ఒక మొక్క వాళ్ళ ఇంటి దగ్గర కానీ, పరిసరాల్లో కానీ, వీధిలో కానీ, ఊళ్ళో కానీ పెట్టి దాని పెరిగే వరకు కూడా పోషణ చేయాలనేటటువంటి ఒక తీర్మానాన్ని ఈరోజు పిల్లలకు మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచంలో అంటే భూమండలం అంతా కూడా ఎకాలజీ అంతా చేంజ్ అయిపోయింది. వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. కారణం దానికి వచ్చిన పరిణామం ఏంటంటే ఈ మొక్కలన్నీ కూడా కొట్టేసి వేరే విధంగా మనం యూజ్ చేయడం వల్ల, దాన్ని వాడడం వల్ల మొక్కల యొక్క క్వాంటిటీని తగ్గడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో పెరిగిపోయి ఆక్సిజన్ లోపం అవ్వడం, వివిధ మానసిక శ్వాసకోశ వ్యాధులు వచ్చి చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి మన అందరం కూడా ఈరోజు కంకణం కడదాం. ఈరోజు నుంచి మనం ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక మొక్క మన పరిసరాల్లో నాటి వాటిని పోషణ చేసి పెద్ద అయ్యే వరకు పరిరక్షిస్తాం. ధన్యవాదాలు. నమస్కారం. స్టూడెంట్స్, దిస్ ఇస్